హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ జనరేటివ్ AI సిరీస్లో క్లాస్ 9లో అయితే ఉన్నాం కదా. మన ఈ క్లాస్ 9లో కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. అండ్ దెన్ మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాం అనేది మీకు స్క్రీన్ మీద ఉంది. అవి ఎవరైనా నోట్ చేసుకుంటే కనుక నోట్ చేసుకోండి. 1 బై 1 అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే అసలు కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి అన్న విషయం అయితే తెలుసుకుందాం గైస్. మీరు చూస్తే కనుక ఆ పేరులోనే ఉంది మనకి కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పి. అంటే ప్రాంప్టింగ్ లో సమ్ కన్స్ట్రైంట్స్ అనేవి ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నాం, అంతేనా? రైట్. కన్స్ట్రైంట్స్ అంటే ఏంటంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఏకి మనం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాం అనమాట. అంటే లైక్ లిమిట్స్, రూల్స్ అండ్ కండిషన్స్. ఇలాంటి కన్స్ట్రైంట్స్ అనేవి మనం ప్రాంప్ట్ లో ఇంక్లూడ్ చేసి ఇస్తాము. ఎందుకు ఈ కన్స్ట్రైంట్స్ అన్ని ఇవ్వడము, ఏంటి అసలు దీనివల్ల వచ్చిన యూజ్ ఏంటి అనేది అయితే మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మీరు చూసుకుంటే కనుక సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే మనం ఏకి ఏం కావాలి అని అడగడం కన్నా నాకు ఎలా కావాలి అనేది అడిగి మనం అవుట్పుట్ అనేది రప్పించుకోవడమే ఈ కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకేనా? అండ్ దెన్ ఈ కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ చేయడం వల్ల మనకు వచ్చే మెయిన్ యూజ్ ఏంటంటే యాక్యురేట్గా మన ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకేనా? అండ్ ఇర్రెలవెంట్ ఆన్సర్స్ అనేవి మనకు అవుట్పుట్లో రావు. సో యాక్యురసీ పెరుగుతుంది, ఇర్రెలవెంట్ ఆన్సర్స్ అనేవి అవుట్పుట్లో రావు. మీకు లైవ్గా నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో దట్ ప్రస్తుతానికి అయితే కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, రూల్స్, లిమిట్స్, ఇలాంటివి అవుట్పుట్ ఫార్మేట్, ఇలాంటివన్నిటిని సెట్ చేయడాన్ని మనం కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ అని చెప్పి అయితే పిలుస్తాం. ఓకేనా గైస్? రైట్. మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ కన్స్ట్రైంట్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్న విషయం అయితే చూద్దాం గైస్. ఓకే, కన్స్ట్రైంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు చూసుకుంటే కనుక మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి ఏఐని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ChatGPT ఓపెన్ చేసేసి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ జెన్ ఏఐ అని చెప్పి నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి. సో నాకు వచ్చే ఆన్సర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ మన దగ్గర అంత టైం ఉండదు, అంతే కదా. మన దగ్గర మొత్తం ఇప్పుడు చూడండి, మీరు చూసుకుంటే కనుక మొత్తం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది, ఇంకా ఇస్తానే ఉంది. సో మనం సింపుల్గా వాట్ ఈస్ జనరేటివ్ AI అని అడిగిన క్వశ్చన్కి ఎంత లాంగ్ ఆన్సర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. అండ్ ఆల్సో మనం చదవడానికి కూడా టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది కదా. సో దట్ మనం ఏం చేస్తాం, సింపుల్గా వాట్ ఈస్ జనే వెయిట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ అని చెప్పి క్వశ్చన్ చేస్తాం, అవునా? ఈవెన్ నువ్వు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పినా సరే అది ఏం చేస్తుందంటే మళ్ళీ చూడండి, లాట్ ఆఫ్ ఎంత అవుట్పుట్ ఇస్తుంది, చాలా నెంబర్ ఆఫ్ పాయింట్స్, చాలా నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఇస్తుంది మనకి, అవునా? సో దట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఇదంతా కూర్చొని చదువుకుని చిన్న చిన్న క్వశ్చన్స్కి అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో దట్ ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రైంట్స్ అనేవి ప్రాంప్ట్లో యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో దట్ అప్పుడు మనకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న సింపుల్ అవుట్పుట్ అనేది మనకు అవుట్పుట్ రూపంలో వస్తుంది. ఈవెన్ దో మీరు చూసుకుంటే ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పినా సరే నాకు అవుట్పుట్ అనేది పెద్దగా వచ్చింది కదా. సో అలాంటి టైంలో మనకి కన్స్ట్రెయిన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు చూడండి, కన్స్ట్రెయిన్ అంటే నథింగ్ బట్ రూల్. ఒక సింపుల్ కండిషన్ ఆర్ రూల్ ఆర్ లిమిట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజెంట్. ఓకేనా? వితౌట్ కన్స్ట్రెయిన్స్, మన కన్స్ట్రెయిన్స్ ఏమీ ఇవ్వకుండా ప్రాంప్ట్ కనుక ఇస్తే కనుక ఏం జరుగుతుందంటే మనకి ఏఐ అనేది ఆన్సర్స్ అనేవి పెద్దగా ఇస్తుంది అండ్ కాంప్లెక్స్ పదాలు యూజ్ చేసుకుని ఇస్తుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది అన్వాంటెడ్ ఎగ్జాంపుల్స్ వల్ల. మీరు ఇక్కడ చూసుకోండి, చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈజీ ఎగ్జాంపుల్ అని చెప్పి అలా అన్వాంటెడ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఇక్కడ చూస్తే ఈమెయిల్ స్పామ్ అని కంటెంట్కి సంబంధించి లేకుండా టాపిక్ అంతా కొంచెం టాపిక్ డైవర్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట ఇప్పుడు నార్మల్ ప్రాంప్టింగ్ మనం చేస్తే. అలా కాకుండా ఈ కన్స్ట్రెయిన్ బేస్డ్ ప్రాంప్టింగ్ చేస్తే కనుక మనకి ఏం జరుగుతుందనే చూడండి గైస్. మనం కన్స్ట్రెయింట్స్ యూజ్ చేసుకుని ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ కన్స్ట్రెయింట్స్ యూజ్ చేసుకుని మనం ప్రాంప్టింగ్ చేస్తే కనుక ఏం జరుగుతుందంటే మన అవుట్పుట్ అనేది ఫోకస్డ్ అవుట్పుట్ వస్తుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన మైండ్లో ఎంతైతే సైజు ఉందో అంత సైజు అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మనం దాని యొక్క లెంత్ని, అది అవుట్పుట్ ఇచ్చే ఫార్మెట్ని, లైక్ బుల్లెట్ పాయింట్స్లో కావాలా, టేబులర్ ఫార్మెట్లో కావాలా, ఫార్మెట్ని అండ్ టోన్ని, ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే కొంచెం కాంప్లెక్స్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే టోన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి, మెయిన్ పర్పస్ చూసుకుంటే కనుక మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా కానీ, కోడింగ్ ఓరియంటెడ్గా కానీ, టీచింగ్ ఓరియంటెడ్గా కానీ, అలా ఎక్సెట్రా ఎక్కడైతే కాన్సెప్ట్ మెయిన్, అంటే మనకి ఎటువంటి డీవియేషన్స్ ఉండొద్దు,
మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో ఆ కంటెంట్ యొక్క కాన్సెప్ట్ మనకి మెయిన్ ప్రయారిటీ అయిన టైంలో మనం ఈ కన్స్ట్రెంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ అనేది అయితే మనం చేస్తామన్నమాట. ఓకేనా? మరి ఎలా చేయాలి, ఏంటి దాని స్ట్రక్చర్ ఏంటి, ప్రాంప్ట్ ఎలా రాయాలి, కన్స్ట్రెంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ అనేది అయితే చూద్దాం రండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి గైస్. అయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ రాసినప్పుడు జనరల్గా ఇందాక నేను ఎలా రాశాను ప్రాంప్ట్, వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అని చెప్పి అడిగాను. ఇట్స్ ఎ టాస్క్ అనమాట. అంటే నేను ఇచ్చింది ఏంటి, ఒక టాస్క్ ఏఐకి, నాకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే టాస్క్తో పాటు కన్స్ట్రైంట్స్ అండ్ ఫార్మెట్ కూడా ఇస్తాము. మీరు ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది గైస్. మనం ఏం అడగాలి అనుకుంటున్నాం అనేది టాస్క్లో ఇస్తాము. ఓకేనా? నెక్స్ట్ కన్స్ట్రైంట్స్ ఇస్తాం అనమాట. కన్స్ట్రైంట్స్ అంటే చెప్పాను కదా, రూల్స్ కానీ లిమిట్స్ కానీ. ఈ రూల్స్ ఏంటి, లిమిట్స్ ఏంటి, ఎలా రాయాలి అనేది అయితే నేను మీకు చూపిస్తాను, రైట్? అండ్ ఆల్సో ఫార్మెట్ అంటే ఏంటి, ఎలా కావాలి మీకు, సెంటెన్స్ రూపంలో కావాలా, టేబుల్ రూపంలో కావాలా, లేకపోతే పారాగ్రాఫ్ల రూపంలో కావాలా, బుల్లెట్ పాయింట్స్ రూపంలో కావాలా అనేది అయితే అక్కడ డిఫైన్ చేస్తాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. మీరు ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఒక కన్స్ట్రెంట్ బేస్డ్ ప్రాంప్ట్ అనేది మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా. మీరు స్క్రీన్ మీద చూడండి. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏం అడిగాను, ఎక్స్ప్లెయిన్ జనరేటివ్ ఏఐ అని చెప్పి అడిగాను. సో దట్ నాకు ఏం జరిగింది, ఇక్కడ చూసుకుంటే లాంగ్ ఆన్సర్ వచ్చింది, చాలా పెద్ద ఆన్సర్ అనేది వచ్చింది నాకు. ఈవెన్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా సరే నాకు పెద్ద ఆన్సర్ అయితే వచ్చింది, అవును కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే కన్స్ట్రెంట్స్ యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ ఇంగ్లీష్లో కావాలి నాకు రెస్పాన్స్ అనేది, అండ్ లిమిట్ టు 8 లైన్స్, 8 లైన్స్కి మించి వెళ్ళకూడదు అని చెప్పి కన్స్ట్రెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ లెవెల్ ఆఫ్ పీపుల్ ఫోకస్ చేసి నువ్వు అవుట్పుట్ ఇవ్వాలి, స్కూలింగ్ లెవెల్ స్టూడెంట్గా, లేకపోతే పిహెచ్డి చేసిన పర్సన్గా, ఇలాంటి కన్స్ట్రెంట్స్, ఇవన్నీ లిమిట్స్ కన్స్ట్రెంట్స్ అనమాట. ఓకేనా? సో ఈ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనం మెన్షన్ చేసి ప్రాంప్ట్ అనేది రాస్తే కనుక మనకి అవుట్పుట్ అనేది యాక్యురేట్గా అండ్ సింపుల్గా అయితే వస్తుంది. నేను లైవ్గా మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, చూద్దాం గైస్. చూడండి ఇక్కడ. అండ్ ఆల్సో ఫార్మెట్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ, టేబుల్ ఫార్మెట్లో కావాలని చెప్పి ఇచ్చాను. మనం చూస్తే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు కన్స్ట్రెంట్ బేస్డ్ ప్రాంప్టింగ్కి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ జెన్ ఏఐ, ఇది ఒకటే క్వశ్చన్ ఒకటే. దీనికి ఒక కన్స్ట్రెంట్ యాడ్ చేద్దాం అనుకుంటాను, ఇన్ 5 లైన్స్. చూడండి ఇక్కడ 5 లైన్స్ అనేది ఏంటి, ఒక వన్ ఆఫ్ ద కన్స్ట్రెంట్ అనమాట, నథింగ్ బట్ వన్ ఆఫ్ ద రూల్. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది చూడండి, సింపుల్గా నాకు 5 లైన్స్లో అవుట్పుట్ అనేది వచ్చింది. నేను చదివి ఈజీగా అర్థం చేసుకోగలను, నాకు ఎక్కడ డీవియేషన్స్ లేవు, నాకు టైం వేస్ట్ అవ్వట్లేదు. అర్థమైందా గైస్? మీరు చాలా మంది ఏం చేస్తారంటే, మీకు ఏదైనా ఒక టాపిక్ లెంతీగా వస్తే కనుక మీరేం చెప్తారు, వెంటనే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ అని చెప్పి అత్తమాటలు చాట్‌జీపీటీని అడుగుతూ ఉంటారు. అదే మీరు సింపుల్గా కన్స్ట్రెంట్స్ యాడ్ చేయండి, జెన్ 5 లైన్స్ అని చెప్పి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ చదవడం రాకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ జెన్ ఇన్ 5 లైన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనుకోండి. ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో తెలుగులో ఇస్తుంది సింపుల్గా ఒక 5 లైన్స్ అనేది. అండ్ ఆల్సో కొంతమంది ఏం జరుగుతుందంటే కొన్ని ఎగ్జామ్స్లో ఎలా ఇవ్వాలంటే, లైక్ ఒక 500 వర్డ్స్లో మీరు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే 100 వర్డ్స్లో ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కొన్ని లిమిట్స్ అనేవి పెడతారు, అవునా కదా. మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసుంటే కనుక వాటిలో ఇలాంటి 100 వర్డ్స్లో ఫినిష్ చేయండి విషయం అలా ఉంటుంది అనమాట. సో అలాంటి కన్స్ట్రెంట్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ జెన్ ఏఐ ఇన్ 100 వర్డ్స్. చూడండి, ఒక 100 వర్డ్స్లో అనేది మనకి కంటెంట్ అనేది వస్తుంది. చూసారా? మీరు చూసుకుంటే ఎంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అంతా వదిలే, పాయింట్స్ లేవు, ఏం లేవు, మనకి 100 వర్డ్స్లో మనం అడిగాము. చూడండి అవుట్పుట్ ఎంత సింపుల్గా వచ్చిందో. ఇలాంటివన్నిటిని మనం కన్స్ట్రెంట్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. మీరు ఒక ప్రాంప్ట్లో ఒక కన్స్ట్రెంట్ ఇవ్వాలని చెప్పి ఏం లేదు, మీరు నెంబర్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అని ఇవ్వచ్చు. మీరు చూసుకుంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎన్ని కన్స్ట్రెంట్స్ ఇచ్చాను, కంప్లీట్గా 3 కన్స్ట్రెంట్స్ అనేవి ఇచ్చాను. ఏంటి, ఫస్ట్ 1 కన్స్ట్రెంట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలని చెప్పి ఒక కన్స్ట్రెంట్, ఇట్స్ ఏ రూల్, నువ్వు ఇంగ్లీష్లోనే ఇవ్వాలి, ఇట్స్ ఏ రూల్. అండ్ ఆల్సో
8 లైన్సే నీ మాక్సిమం లిమిట్ అని చెప్పాను. అండ్ ఆల్సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్‌కి అర్థమయ్యే విధంగా ఉండాలి అని చెప్పాను. ఇదే క్వెషన్ మనం ఇప్పుడు అడుగుదాం. అండ్ ఆల్సో కన్‌స్ట్రెయింట్స్‌తో పాటు ఇక్కడ ఏం చేసాం, మనం ఫార్మాట్ కూడా డిఫైన్ చేసాం. టేబుల్ ఫార్మాట్‌లో కావాలని చెప్పి. మనం డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా ఇచ్చి చూద్దాం. ఓకేనా గైస్? రైట్. సేమ్ క్వెషన్ మళ్ళీ అడుగుదాం. ఎక్స్‌ప్లెయిన్ జెన్ఏఐ. ఇక్కడ ఏం చేద్దామంటే ఇన్ సింపుల్ ఇంగ్లీష్, ఇది ఒక కన్స్ట్రైంట్ నెంబర్ 1 ఇది. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే లిమిట్ టు 8 లైన్స్ ఇద్దాం ఈసారి. 8 లైన్స్. ఇంకేమిద్దాం, డిప్లొమా స్టూడెంట్స్ అనుకున్నాం కదా. యా, ఫర్ ఏ స్కూల్ స్టూడెంట్. ఓకేనా? అండ్ ఆల్సో ఫార్మెట్ ఏంటి, ఏమని చెప్పాను నేను ఫస్ట్, టేబుల్ ఫార్మెట్లో క్వశ్చన్, టేబుల్ ఫార్మెట్లో అడుగుదాం. టేబుల్ ఫార్మెట్ ఇప్పుడు చూద్దాం. మీరు మన అవుట్పుట్ అనేది ఎలా వస్తుందని చూద్దాం. చూడండి గైస్, టేబుల్ ఫార్మెట్లో వచ్చిందా? యా, 8 లైన్స్. ఒక సింపుల్ స్కూల్కి వెళ్ళే అబ్బాయికి అర్థమయ్యే విధంగా మనకి టేబుల్ ఫార్మెట్లో వచ్చింది. అండ్ ఆల్సో మీరు కావాలనుకుంటే ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని కాలమ్స్ వచ్చింది, పాయింట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి 2 కాలమ్స్ అయితే వచ్చినాయి కదా మనకి. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక నేను సేమ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నాను. టేబుల్ ఫార్మెట్ విత్ 4 కాలమ్స్. ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక అవుట్పుట్ అనేది టేబుల్ ఫార్మెట్లో రావడంతో పాటు 4 కాలమ్స్ అనేవి ఇస్తుంది. చూసారా, 1 2 3 4 కాలమ్స్ అనేవి వచ్చినాయి. సో ఇలా అన్నమాట. మీకు అర్థమైందా గైస్? కన్స్ట్రైంట్ బేస్డ్ ప్రాంప్టింగ్ యూజ్ చేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ సింపుల్గా ఎలా అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకి అర్థమయ్యే విధంగా కావాలనుకుంటామో మనం అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రావాలి అనుకుంటే కనుక మీరు కన్స్ట్రైంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మీ ప్రాంప్ట్లో. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం చూసుకుంటే కనుక మన 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా ఎంతో లేదు, ఒక 20 పీపుల్ అనుకుంటా సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది గైస్. ఐ హోప్ మీకు నా వీడియోస్ అనేవి యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేపిస్తే కనుక మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే దాటేస్తాం. అండ్ ఆల్సో మరిన్ని వీడియోస్ అయితే నేను ముందు పోస్ట్ చేయబోతున్నాను. నాట్ ఓన్లీ జెన్ఏఐ, నెక్స్ట్ వచ్చేసి నేను గిట్ హబ్ మీద కూడా వీడియోస్ చేద్దాము. ఒక ఫుల్ లెంత్ వీడియో డైరెక్ట్గా ఇంకా ఎపిసోడ్స్ లాగా కాకుండా, క్లాసెస్ లా కాకుండా ఒక ఫుల్ లెంత్ వీడియో రికార్డ్ చేసి ఒకేసారి పెడదాం. ఫుల్ నాలెడ్జ్ గిట్ హబ్ మీద కూడా పెడదామని అనుకుంటున్నాను. సో దట్ మీరు ఏం చేస్తారంటే కనుక మీ ఫ్రెండ్స్కి కొంచెం నా ఈ జెన్ఏఐ ప్లేలిస్ట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి గైస్.